all in the body of Christ. మనం దేవుని యొక్క ఆలయమే ఉంటున్నాం. If you say here it is, Christ is the head of the church or a body. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయితున్నాడు, లేదా ఆయన శరీరంగా ఉంటూ వస్తున్నాడు. So we are all under the head of the body. మనం ఆ యొక్క తల ఆ యొక్క శిరస్సుకి మనం భాగతులుగా ఉంటూ వస్తున్నాం. In one body, ఒక శరీరంలో one hand was with some wound, ఒక చేతికి గాయమైంది, and other hand is very much care about that hand. ఈ చేతికి గాయమైతే ఇంకో చేయి ఎంతో ఆ యొక్క పట్టింపు కలిగి ఉంటుంది. Why? ఎందుకని? It is in one body. ఎందుకని అది ఏక శరీరంలో ఉంటుంది. One mosquito is beating one hand. ఒక దోమను కుడితే ఒక చేతిని కుడుతూ ఉంటే why the other hand is beating that doma? మరి రెండో చేయి ఎందుకు మరి దోమ కొట్టడానికి ప్రయత్నిస్తుంది? Why? ఎందుకు? It is one body. ఎందుకంటే అది ఏక శరీరంలో ఉంది కాబట్టి. So one body always cares the body very